డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ఇందులో మనం ఈరోజు చాలా ఇంపార్టెంట్ విషయాలు తెలుసుకుందాం. డిజిటల్ మార్కెటింగ్లో అసలు ఏం కవర్ చేస్తాము అండ్ డిజిటల్ మార్కెటింగ్ విత్ ఏఐకి ఎంత ఫ్యూచర్ ఉంది అనేసి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా చాలామంది మనని అడిగేది ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది సాచురేషన్కి వచ్చేసింది. చాలామంది డిజిటల్ మార్కెటింగ్ గురించి మాట్లాడుతూ ఉన్నారు అండ్ చాలా మందికి డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్స్లో వాళ్ళకి ఏ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలో తెలియటం లేదు. అదే కాకుండా డిజిటల్ మార్కెటింగ్ ఏఐ తోటి ఇప్పుడు ఎన్హాన్స్ అవుతుంది. సో మెనీ క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి. అయితే మనం ఏంటి అంటే సుమన్ టీవీ ద్వారా కొన్ని మంచి ప్రోగ్రామ్స్ అనేవి డిజైన్ చేశాము. ఆ డిజైన్ చేసిన ప్రోగ్రామ్స్ గురించి కూడా మాట్లాడుతూ అసలు ఫస్ట్ నేను రేస్ చేసిన ఎప్పుడు రేస్ అయ్యే ఈ క్వశ్చన్స్ కూడా సమాధానం చెప్తాను. సో ముఖ్యంగా డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి అంటే మార్కెటింగ్ అనేది ఎవర్ గ్రీన్ సబ్జెక్ట్. లైక్ ఫైనాన్స్ కానీ అదేవిధంగా ఆపరేషన్స్ కానీ ఏ విధంగా అయితే ఒక కంపెనీ నిలబెడుతుందో కంపల్సరీ మార్కెటింగ్ అండ్ సేల్స్ అనేది రెవెన్యూ ఆఫ్ ద కంపెనీకి, ప్రొజెక్షన్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఆర్ సర్వీస్కి మార్కెటింగ్ అండ్ సేల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ పిల్లర్స్. కమింగ్ టు డిజిటల్ అన్నప్పుడు మనకి ఇంటర్నెట్ మాధ్యమంగా ఎలక్ట్రానిక్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనము బేరీ చేసుకొని చూసినట్లయితే మనము వాటిల్లో అంటే లైక్ సెల్ ఫోన్ కానీ, స్మార్ట్ ఫోన్ కానీ, ఈరోజు స్మార్ట్ టీవీస్ కానీ దేని ద్వారా అయితే ఎలక్ట్రానిక్ డివైసెస్ ఉన్నాయో వాటిలో ఇంటర్నెట్ ఉందో దాంట్లో మార్కెటింగ్ చేయగలుగుతున్నాము అంటే ఆ మాధ్యమాన్ని డిజిటల్ మార్కెటింగ్ అంటారు. కాబట్టి దీన్ని ఎవర్ గ్రీన్ సబ్జెక్ట్ గానే అంటాం. స్ట్రైట్ టు ద పాయింట్ రావడానికి కారణం ఏంటి అని అంటే దీని గురించి ఎంతో మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎక్కడైతే ఇంటర్నెట్ అవైలబుల్గా ఉంటుందో, ఎక్కడైతే జనాలు ఇంటర్నెట్లో ఉంటారో అదొక మార్కెట్ అయినప్పుడు డిజిటల్ మార్కెటింగ్ అనేది ఎవర్ గ్రీన్ సబ్జెక్ట్ అనేది సింపుల్గా చెప్పగలుగుతున్నాం. అయితే అన్నిట్లో ఆటోమేషన్స్ వచ్చేసాయి. గూగుల్లో కూడా ఈ రోజు మనం ఏ విషయమైనా సెర్చ్ చేస్తుంటే బార్డ్ ఏఐ అనేది ఆటోమేటిక్గా చాట్ జీపీటీ 3.0, చాట్ జీపీటీ 4.0 మినీ, చాట్ జీపీటీ 4.0 ఇట్లాంటివి డైరెక్ట్గా ఆన్సర్స్ ఇస్తున్నాయి మనకి. అండ్ ఎప్పుడైతే గూగుల్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ ఏ మాధ్యమాన్ని ఇంటర్నెట్లో తీసుకున్నా ఆటోమేటిక్గా ఆ కంపెనీలే ప్రోడక్ట్స్ కానీ సర్వీస్ని కానీ ప్రమోట్ చేస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. మరి హ్యూమన్ ఇంటర్వెన్షన్ లేకుండా ఉంది కాబట్టి ఇది డెడ్ అయిపోయింది అనేది అందరు మాట్లాడుతున్నారు. కానీ ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి మనం ఏంటి అని అంటే ఏఐతో మనం పని చేయగలగాలి. అప్పుడే అవి కూడా పనిచేస్తాయి. ఎంత మనం ఆల్గరిథమ్స్తో పనిచేస్తూ వచ్చామో గూగుల్లో, ఇప్పుడు ఏఐ అనేది ఆల్గరిథంకి యాడ్ అయింది కాబట్టి మనం వాటితో పని చేస్తూ వెళ్తాము కానీ మనం పని ఆపము అనేది ఇందులో క్లారిటీ. అంటే ఎగ్జాంపుల్ ప్రాక్టికల్గా చెప్తున్నాను. ఇప్పుడు మనం ఒక సెర్చ్ క్వైరీలో ఏదైనా విషయాన్ని అడుగుతున్నప్పుడు ఏఐ అనేది ఆటోమేటిక్గా మనకి ఆన్సర్ ఇస్తుంది. దాని తర్వాత వెబ్సైట్స్ వస్తున్నాయి అన్నప్పుడు ఏఐకి కూడా మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన ఎస్ఈఓ ఆప్టిమైజేషన్స్ అనేవి ఎస్ఈఓ ఆప్టిమైజేషన్ ప్రొఫెషనల్స్ చేయడం మొదలుపెట్టారు. అదేవిధంగా మనం తీసుకున్నట్లయితే మనం ఒక కాంటెంట్ రాయాలి అని అన్నప్పుడు ఆ కాంటెంట్ గురించి ఎన్నో బ్లాగ్స్ ఉన్నప్పుడు ఏఐ కూడా ఇస్తున్నప్పుడు ఏఐకి తెలియకుండా హ్యూమన్ ఇంటర్వెన్షన్తో ఆ కాంటెంట్ని ఇంకా ఎన్హాన్స్ ఏ విధంగా చేయాలి అని అంటే ఇంకా బెటర్గా ఏ విధంగా చేయాలి అనే దానికి హ్యూమన్ ఇంటర్వెన్షన్ రిక్వైర్మెంట్ ఉంటుంది. అదేవిధంగా ఏఐ తోటి ఇమేజెస్ క్రియేట్ చేసినప్పుడు ఆ ఇమేజెస్కి చాలా మీనింగ్ఫుల్గా మనము బ్రాండ్ కలర్స్తో కానీ మనం బ్రాండ్ కమ్యూనికేషన్ కానీ చేయడానికి ఏఐతో పాటు హ్యూమన్ ఇంటర్వెన్షన్ రిక్వైర్మెంట్ ఉంటుంది. సో హ్యూమన్ ఇంటర్వెన్షన్ లేకుండా కంప్లీట్లీ ఏఐని యూజ్ చేయాలి అని అంటే అది సాధ్యపడదు. అండ్ ఇప్పటికే కాదు, కొన్ని రోజుల తర్వాత కూడా పడదు. కానీ ఆపరేషన్స్ లాంటి వాటిల్లో ఫీల్డ్స్లో ఇప్పుడు మొన్న ఎగ్జాంపుల్ మనం అమెజాన్ లాంటి కంపెనీలో చూసినట్లయితే చాలా మంది ఎంప్లాయీస్ని అమెజాన్లో తీసేయడం జరిగింది యుఎస్లో. దేనికి మీరు చూసినట్లయితే అక్కడ వచ్చేసి రోబోట్స్ లేబులింగ్ చేయడం కానీ, స్టాక్ మెయింటెనెన్స్ చేయడం కానీ ఇలాంటివన్నీ రోబోట్స్ చేయడం మొదలుపెట్టాయి. హ్యూమన్ ఇంటర్వెన్షన్ లేదు, హ్యూమన్ ఎర్రర్స్ లేదు, సాఫ్ట్వేర్ సిస్టమ్స్ ఆటోమేట్ అయ్యాయి. అట్లాంటి దగ్గర హ్యూమన్ ఇంటర్వెన్షన్ తక్కువగా ఉండొచ్చేమో. కానీ టెక్నాలజీ సైడ్ చూసుకున్నట్లయితే టెక్నాలజీతో వర్క్ చేయడానికి ఏఐతో కంపల్సరీ మనకి అండర్స్టాండింగ్ అనేది కంపల్సరీ ఉండాలి. కాబట్టి అది ఎప్పుడూ కూడా డెడ్ అయిపోదు. అంటే ఇట్స్ లైక్ నోటి లెక్కలు చేసే వాళ్ళకి క్యాలిక్యులేటర్ అనేది ఇచ్చినప్పుడు ప్రోడక్ట్ ఎన్హాన్స్మెంట్ జరిగిందే తప్ప లెక్కలు అనేవి ఒక దగ్గర చేయడానికి మనుషులు కాదు, క్యాలిక్యులేటర్లే ఉండాలి, కంప్యూటర్లే ఉండాలి అనే ఒక సినారియో రాలేదు కదా. అదే విధంగా అనమాట. సో ఇందులో ఇంకో కొంచెం అండర్స్టాండింగ్ చేసుకుందాం డిజిటల్ మార్కెటింగ్ విత్ ఏఐ. సో డిజిటల్ మార్కెటింగ్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చే మెయిన్ థింగ్స్ ఏంటి అని అంటే మనం వెబ్సైట్ ప్లానింగ్ క్రియేషన్ దగ్గర నుండి మనము ఇంటర్ఫీర్ అవ్వడం జరుగుతుంది వర్క్ లో.
ఫస్ట్ ఒక వెబ్సైట్ కంపెనీకి క్రియేట్ చేయడం దగ్గర, కాంటెంట్ రాసే దగ్గర, ఇమేజెస్ పెట్టే దగ్గర నుండి డిజిటల్ మార్కెటింగ్ యొక్క ప్రొఫెషనల్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది. అదేవిధంగా అదే పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ తీసుకుంటే అడ్వర్టైజ్మెంట్స్ చేయడం కానీ, ప్రోడక్ట్ గురించి కమ్యూనికేట్ చేయడానికి కాంటెంట్ క్రియేట్ చేయడం కానీ, వీడియోస్ చేయడం కానీ, వీడియో ప్రొడక్షన్ కానీ, ఇవన్నీ కూడా ఒక డిజిటల్ మార్కెటింగ్కి ఐడియా ఉండాలి సోషల్ మీడియా మార్కెటింగ్ చేసేటప్పుడు. అదేవిధంగా సెర్చ్లో ఏదైనా అడిగినప్పుడు క్వైరీస్ దానికి ఏఐలో కానీ, అదేవిధంగా వెబ్సైట్స్లో కానీ మనం ర్యాంక్ అవ్వాలి అని అంటే SEO నాలెడ్జ్ అనేది కంపల్సరీ ఒక ఇండివిజువల్కి అవసరం. సో ఇక్కడ ఏఐ టూల్స్ అన్నిటినీ మనం హెల్ప్గా తీసుకుంటూ ఈ సర్వీసెస్ని మనము క్లయింట్స్కి ప్రొవైడ్ చేయగలుగుతున్నాం. ఇంకా కూడా ఈ యొక్క సర్వీసెస్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ 2 years నుంచి 5 years వరకు కంపల్సరీ ఇదే ప్యాటర్న్ నడవబోతుంది. 5 years తర్వాత ఎన్హాన్స్మెంట్స్ మళ్ళీ వేరేగా వస్తాయి, అప్పుడు మనం అప్గ్రేడ్ అవ్వాల్సి ఉంటుంది. ఇది వాస్తవమైన ఇండస్ట్రీ సినారియో. ఇందులో ముఖ్యంగా మనకు తెలియాల్సింది ఏంటి అంటే ఏఐ కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏం కవర్ అవుతుంది అంటే, ఇప్పుడు మనం సుమన్ టీవీ ద్వారా చేసే ప్రోగ్రాంలో కూడా ఇవి కవర్ అవుతాయి. ఏంటి అవి అంటే, నెంబర్ 1 మనం వెబ్సైట్ ప్లానింగ్ క్రియేషన్ ఏ విధంగా చేయాలి, అండ్ వెబ్సైట్స్ ప్లాన్ చేసి క్రియేట్ చేయడానికి కోడ్ లేకుండా ఏ విధంగా మనం క్రియేట్ చేస్తాము అనేది వర్డ్ ప్రెస్లో, అదేవిధంగా ఏఐ ద్వారా వెళ్తే విక్స్లో, అదేవిధంగా ఏఐ ద్వారా వెళ్తే మనం హోస్టింజర్ లాంటి సైట్లో, గోడాడీ లాంటి ఏఐ సైట్లో, సో గోడాడీ విత్ ఏఐ కానీ ఇలాంటివన్నిట్లో కూడా మనము వెబ్సైట్ అనేది వితౌట్ కోడ్ ఏ విధంగా క్రియేట్ చేయాలి అనేది కనుక్కుంటాం. సో ముఖ్యంగా మనం ఏఐ లేకుండా ఎలా చేయాలో కనుక్కున్నప్పుడే ఏఐ ఎక్కడ ఇంటర్ఫియరెన్స్ ఉండాలో చెప్తాం. కాబట్టి మనము విత్ ఏఐ అనే ప్రతి దగ్గర మాట్లాడము. ఎందుకు మాట్లాడము అని అంటే ఏఐ టూల్స్ అన్ని కూడా మళ్ళీ పర్చేస్ చేయాల్సి ఉంటుంది, మనం దానికి మనీ కట్టాల్సి ఉంటుంది. అది కూడా ఒక పెద్ద ఇంపార్టెంట్ వ్యాపారంలో భాగంగా దానికి ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. స్టూడెంట్గా మీరు నేర్చుకుంటున్నప్పుడు ఏంటి అంటే మెయిన్ కోర్ సబ్జెక్ట్ నేర్చుకొని దానికి మీరు ఏఐ అనేది యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. దానికి మీకు ట్రైనర్ రిక్వైర్మెంట్ తక్కువ అయిపోతుంది. ఎప్పుడైతే సాలిడ్ సబ్జెక్ట్ ఉంటుందో ఏఐ దాంతో ఎలా చేయాలనే ఐడియాలజీ మీకు పెరిగిపోతుంది. అదేవిధంగా నెక్స్ట్ మనం ఈమెయిల్ మార్కెటింగ్. ఈమెయిల్స్ మనం మామూలుగానే న్యూస్ లెటర్స్ క్రియేట్ చేయడం దగ్గర నుండి మళ్ళీ మెయిల్ రాసి జనాలలోకి బల్క్ మెయిల్ మార్కెటింగ్ ఏ విధంగా చేయాలి, పర్మిషన్ ఈమెయిల్ మార్కెటింగ్ ఏ విధంగా చేయాలి, అసలు ఈమెయిల్ మార్కెటింగ్ స్కోప్ ఆఫ్ రెవెన్యూ ఎలా ఉంటుంది, ఇవన్నీ అర్థం చేసుకుంటూ ఏఐని ఈమెయిల్ మార్కెటింగ్లో, ఈమెయిల్ రైటప్స్లో మనం ఏఐ ఏ విధంగా వాడాలి, న్యూస్ లెటర్ క్రియేట్ చేయడానికి మెయిల్ చింప్ లాంటి టూల్స్లో ఏఐ ఏ విధంగా యూజ్ అవుతుంది, ఇలాంటివి మనం ఎక్స్ట్రాగా నేర్చుకుంటాం. అదేవిధంగా మనము గూగుల్ యాడ్స్ నేర్చుకుంటున్నాము అని అంటే గూగుల్ యాడ్స్ ఏ విధంగా ఫస్ట్ చేయాలి, గూగుల్ యాడ్స్ టూల్ ఏ విధంగా వాడాలి, కీవర్డ్ ప్లానర్స్ని ఏ విధంగా వాడాలి, అదేవిధంగా మెనీ కీవర్డ్ ప్లానింగ్ టూల్స్ ఏ విధంగా ఉంటాయి అనేది మనం నేర్చుకుంటూ మనం ఏఐని కీవర్డ్ ప్లానర్లో ఏ విధంగా యూజ్ చేయాలనేది తర్వాత యాడ్ చేస్తాం. అదేవిధంగా మనం లీడ్ జనరేషన్ చేసినప్పుడు మనం కోర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మార్కెటింగ్ ఐడా మోడల్ అంటే అట్రాక్షన్, ఇంట్రెస్ట్, అటెన్షన్, ఇంట్రెస్ట్, డిసిషన్, యాక్షన్, ఐడా మోడల్ దగ్గర నుండి మాస్కో లాస్ నుంచి మనం యాక్చువల్లీ లీడ్ జనరేషన్ చేసినప్పుడు అదేవిధంగా మనము దానికి ఏ విధంగా ఏఐని యాడ్ చేస్తూ ల్యాండింగ్ పేజెస్ చేయాలి అనేది నేర్చుకుంటాం. కానీ బేసికలీ వితౌట్ ఏఐ ల్యాండింగ్ పేజెస్ నేర్చుకున్నాకనే ఏఐ అక్కడ ఎలా యాడ్ అవ్వాలి అని నేర్చుకుంటాం. సో అదేవిధంగా మనము సోషల్ మీడియా మార్కెటింగ్కి వచ్చినప్పుడు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్, యూట్యూబ్ అన్నిటికీ కూడా కాంటెంట్ దగ్గర, వీడియో క్రియేషన్ దగ్గర అన్ని బేసికల్లీ వితౌట్ ఏఐ నేర్చుకుంటూ ఏఐ టూల్స్ మనం దీనిలో ఏ విధంగా వాడచ్చు, ఏఐ టూల్స్ కొనుక్కొని వాడుకోవచ్చు అనేది నేర్చుకుంటాం. సో ఈ విధంగా మనం ప్రతి దాంట్లో మనం ఎప్పుడైతే ఫస్ట్ బేసిక్స్ నేర్చుకుంటూ దానికి ఏఐని మనం జోడించినట్లయితే ఏదైతే క్లయింట్స్కి మనం అఫోర్డబుల్గా ఎక్కువ సర్వీసెస్ ఇవ్వగలుగుతున్నామో ఆ పర్టికులర్ దానికి మనం ఏఐని ఎన్హాన్స్ ఏ విధంగా చేయాలి, మనం ఏ విధంగా యూజ్ చేయాలని చెప్పి తెలుసుకోవచ్చు. ముఖ్యంగా కెరియర్ ఆపర్చునిటీస్ దీంట్లో జాబ్ కానీ, బిజినెస్ కానీ, అదేవిధంగా మీరు ఓన్ బిజినెస్ కానీ, లేదంటే వేరే వాళ్ళ బిజినెస్ని మీరు ఫ్రీలాన్సింగ్ చేయడం కానీ, అదేవిధంగా పిఓడి అంటే ప్రింట్ ఆన్ డిమాండ్ కానీ, డ్రాప్ షిప్పింగ్ కానీ, ఇలాంటి బిజినెసెస్ అన్నీ కూడా మనము డిజిటల్ మార్కెటింగ్ విత్ ఏఐ అనేది చాలా బాగా చేయొచ్చు. అండ్ ఏజెన్సీ మోడల్స్ని కూడా మనం క్రియేట్ చేసి కంపెనీస్ని కూడా ఎస్టాబ్లిష్ చేయొచ్చు. లైక్ వాట్ యాజ్ ఎ ట్రైనర్ అండ్ యాజ్ ఎ కన్సల్టెంట్ నేను చేస్తున్నానో అదే విషయంగా మీకు చెప్తున్నాను. సో ఇవన్నీ కూడా మనకి కవర్ అవుతాయి అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఈ వీడియోలో మీరు అర్థం చేసుకున్నది అడ్వాన్స్ డిజిటల్ మార్కెటింగ్లో ఏమేమి కవర్ అవుతాయి అండ్ దానిలో ఏఐని మనం ఎప్పుడు యాడ్ చేస్తాము అని, అండ్ కొన్ని డౌట్స్ ఏవైతే ఏఐ మీద ఉన్నాయో అండ్ మార్కెటింగ్ మీద ఉన్నాయో అవి నేను క్లియర్ చేయడం జరిగింది. సో మీకు ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే దయచేసి కమెంట్ చేయండి. సో దట్ ఖచ్చితంగా మీ కమెంట్ చదివి దానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ నేను నెక్స్ట్ వీడియోస్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ. శ్రావణి ఆసురి సైనింగ్ ఆఫ్.